హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అండి. ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. రిటైర్మెంట్ వయసు పెంపుపై కీలక అడుగు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపనే అత్యంత కీలకమైన అంశంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పి. నారాయణ మరియు పయ్యావుల కేశవులతో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులకు దారితీసే ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడం వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై మరియు రాష్ట్ర ఖజానాపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే దానిపైనే అధికారులు ఒక నివేదికను సిద్ధం చేశారు. వయోపరిమితి పెంపు వల్ల తక్షణమే ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఎంత మరియు భవిష్యత్తులో దీనివల్ల కలిగే పరిణామాలు ఏమిటి అనే అంశాలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అధికారులతో లోతుగా సమీక్షించారు. ఉద్యోగులు పదవీ విరమణ పొందితే వారికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ, పెన్షనరీ బెనిఫిట్స్ వంటి భారీ మొత్తాలను ప్రస్తుతానికి వాయిదా వేసే అవకాశం ఉంటుందా లేదా అన్న కోణంలో లెక్కలు వేశారు. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలను మరికొంతకాలం వినియోగించుకోవటం వల్ల ప్రభుత్వానికి చేకూరే పరిపాలనాపరమైన ప్రయోజనాలను కూడా మంత్రులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఈ నిర్ణయం కేవలం ఆర్థిక అంశాలతోనే కాకుండా రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆకాంక్షలతో కూడా ముడిపడి ఉంది. వయోపరిమితిని పెంచడం వల్ల కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ఎక్కడైనా ఆటంకం కలుగుతుందా లేదా ఖాళీల నోటిఫికేషన్లపై దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే సున్నితమైన అంశాలను కూడా కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరుతున్నటువంటి విధంగా వయోపరిమితి పెంచితే అటు నిరుద్యోగులకు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య సమతౌల్యత ఎలా పాటించాలనేది ఇప్పుడు ప్రధాన సవాలుగా మారింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రంపై అదనపు భారం పడకుండా ఉద్యోగుల సంక్షేమాన్ని ఎలా కాపాడాలనే దానిపై మంత్రులు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కమిటీ సేకరించిన సమాచారం వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలు మరియు నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి త్వరలోనే ఒక సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి గారికి సమర్పించనున్నారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం వయోపరిమితి పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు మరియు నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.